బస్తరి వద్ద ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అంత పెద్ద ఎత్తున రైతులకు రుణాలు ఇప్పించామని ఆ రోజు మనం గొప్పగా చెప్పుకున్నాం. ఎందుకంటే ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల చేతుల నుంచి రైతులను బయటకు తీసుకొచ్చామని మనం గర్వపడ్డాం. కానీ ఈనాడు మీరు కేవలం 3,980 కోట్లు మాత్రమే రుణమాఫీ పథకానికి మేము ఇచ్చాము, రద్దయిపోయిందని మాట చెప్తే ఇది రాష్ట్రంలో ఎవరైనా నమ్ముతారా అని అడుగుతున్నాను నేను. ఇది సమంజసమేనా అని అడుగుతున్నాను నేను. ఎలాగ డిస్క్వాలిఫై చేయాలో ఈ పథకానికి వీలు కాకుండా ఉండేటువంటి, ఇవ్వడానికి వీలు లేకుండా ఉండేటువంటి పద్ధతులను మీరు వెతికారు. తెలివైన వారితో గమ్మత్తులన్నీ చేస్తున్నారు. కానీ అల్టిమేట్గా రుణ విముక్తి రైతులు కాకపోతే మోసగించబడ్డామన్నటువంటి భావనే ఉంటుంది తప్ప ఇంకొకటి కాదని మీకు మనవి చేస్తున్నాను. ఈవేళ 60 సంవత్సరాల నుంచి రైతుల్ని ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల చేతిలోంచి బయటకు తీసుకొస్తే మళ్ళీ మీరు చేసిన తప్పిదం వలన మళ్ళీ ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల చేతుల్లోకి రైతులంతా వెళ్ళిపోతున్నారు. నేననేది ఏంటంటే ఈ వ్యవస్థ మీ పొరపాటు వలన మళ్ళీ కుప్పకూలిపోయింది కదా. 60 సంవత్సరాలు బ్యాంకులు, ప్రజానాయకులు, ప్రభుత్వాలు, రైతు శ్రేయోభిలాషులు, రైతులు చేసినటువంటి కృషిని ఒక్క అబద్ధంతో మీరు కూల్చేస్తున్నారు కదా అని అడుగుతున్నాం. దీనికి మీరు బాధ్యులు కాదా? ఇది ఎంతటి నేరమో మీరు ఆలోచించారా? ఒక రాష్ట్రంలో 60 సంవత్సరాలు చేసిన ప్రయత్నం సఫా అయిపోయిందంటే మీరు ఎంత తప్పిదం చేస్తున్నారో ఆలోచించినారా? అలాగే రుణమాఫీకి సంబంధించి మహిళా సోదరీమణులకి 14,000 కోట్లు ఇప్పించడానికి గడిచిన 10 సంవత్సరాలు పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ఆనాడున్నటువంటి కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు, మంత్రివర్గం, అధికారులు ఊరూరు పరిగెట్టి అందరినీ సంఘాల కింద చేర్చి బ్యాంకుల వద్దకు తీసుకుపోయి వాళ్ళ గౌరవం వచ్చినట్టు చేసి వారికి రుణాలు ఇప్పించి వారి ఆదాయం పెంపొందించేదానికి ప్రయత్నం చేస్తే 14,000 కోట్ల రుణాలు ఇప్పించగలిసినాం. ఇన్ని సంవత్సరాలు చేసిన ప్రయత్నం మీరు చేసిన తప్పిదం వలన ఈవేళ గ్రామాల్లో మహిళలందరూ మళ్ళీ ఇళ్లల్లో మళ్ళీ పని లేక నిరుత్సాహంతో కూర్చుండిపోయినారు. దానికి మీరు బాధ్యులు కాదా? మళ్ళీ ఇలాంటి వారిని యాక్టివైజ్ చేసి వారి వృత్తిలోకి తీసుకురావడం ఎంత కష్టమో మీరు ఆలోచించినారా? మేము అంటున్నాం, కేవలం మీరు ఒక అబద్ధం అనుకుంటున్నారు. ఆ అబద్ధం వలన, ఆ అసత్యం వలన, మీరు అధికారంలోకి రావడానికి చేసినటువంటి మోసం వలన ఈ వ్యవస్థలన్నీ కొప్పుకూలిపోతున్నాయి అన్నటువంటి విషయాన్ని ఈ వ్యవస్థ ద్వారా చెప్తున్నాం, ఈ యొక్క దీక్ష ద్వారా చెప్తున్నాం. అందుకే మీరు స్పందించండి. ప్రతిపక్షానికి ప్రజాస్వామ్యంలో ఏముంటుంది? మీరు తారు తప్పితే, మీరు రాజ్యాంగబద్ధంగా పాలన చేయలేకపోతే, మీరు చట్టాలని గౌరవించలేకపోతే, మీరు ఉన్నటువంటి ప్రొసీజర్స్ని పక్కదారి పడుతుంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది. దాన్ని గౌరవించడం నేర్చుకోండి అని మనం చేస్తున్నాం. ప్రతిపక్ష బాధ్యత అది. మీరు పాలన సరిచేయలేకపోతే, మీకు పాలన సరిచేయమని చెప్పకపోతే ప్రతిపక్షం తప్పదని అంటున్నాను. మా బాధ్యతను మేము నిర్వర్తించడంలో రకరకాల పద్ధతి చేస్తున్నాం. తణుకులో ఎందుకు కూర్చోవలసి వచ్చింది? శాసనసభలో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి అడిగితే మీరు జవాబు చెప్పారా? తప్పించుకొని పారిపోయారు. మీకేమీ తెలియదన్నారు. దీనికి తెలియడానికి ఏముంది అని అంటున్నాను నేను. ఈ రాష్ట్రంలో ఎంత రుణాలు ఇచ్చారో మన దగ్గర ఎస్ఎల్బీసీలో రికార్డు ఉంది. మీరేం చెప్పారో ఎన్నికల మేనిఫెస్టోలో ఉంది. కానీ మీరు ఎప్పుడు ఏం అమలు చేశారో చేసినటువంటి రైతాంగం, అనుభవించిన రైతాంగం తెలిసిపోయింది. దీనికి తెలియడానికి పెద్ద శాస్త్రజ్ఞానం అవసరమా అని అడుగుతున్నాను నేను. మోసగించి తప్పించుకోవడానికి మాటలు చెప్పి మీరు తప్పించుకోవచ్చు, కానీ ఇందులో తెలియడానికి పెద్ద విశేషం ఏముంది? ప్రతిపక్షంగా మా బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నాం. మీ శాసనసభలో అడిగాం, బహిరంగ సభల్లో అడిగాం, మండల కేంద్రాల్లో సమావేశాలు పెట్టాం, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేశాం. చివరికి ఇదేదీ సాధ్యం కాకపోతే కనీసం సాక్షాత్తు ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి వాడే ఇక్కడొచ్చి నిరసన దీక్ష 2 రోజులు చేస్తే దాన్ని మీరు అభినందించాల్సింది పోయి వక్రీకరించి మళ్ళీ ప్రజలను రెచ్చగొట్టే పని చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని మనం చేస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు పాలన అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రిగా నేను తప్పు చేశాను, సరిదిద్దుకుంటాను, నాకు కొంత సమయం ఇవ్వండి, కాకపోతే నేను ఇప్పుడు చేయలేకపోతాను, ఆనాడు అబద్ధం ఆడాననే మాట చెప్పి ఒప్పుకోవాలి. కానీ తప్పించి ప్రజాస్వామ్యంలో మీరు ప్రధాన ప్రతిపక్షానికి తప్పుదారి పట్టించే ప్రయత్నం సమంజసంగా, సహేతుకంగా లేదని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఏనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో రుణమాఫీని చేయొద్దని కానీ, చేయడానికి వ్యతిరేకమని కానీ చెప్పలేదని, ఇంత పెద్ద ఎత్తున ఉండేటువంటి రుణాన్ని మాఫీ చేయడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఒక పథకం తీసుకురావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది, అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పినటువంటి మాటే చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా మరొకసారి మనవి చేస్తూ, ఇలాంటి వక్రీకరించే ప్రకటనలు మానుకోవాలని అధికార పార్టీకి, తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ పార్టీ విజ్ఞప్తి చేస్తుందని మనవి చేస్తున్నాను. సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇప్పుడు రాజా